హాయ్ వివర్స్, మనం క్రింది ఆట వస్తువుకు రంగులు వేయండి. బంతికి వచ్చేసి రంగులు వేయండి. తర్వాత బొంగరానికి, తర్వాత క్రికెట్ బాల్కి వచ్చేసి రంగులు వేయండి. హాయ్ వివర్స్, మనం వచ్చేసి 13వ పాఠము ఈవీఎస్ కర్ణాటక గవర్నమెంట్ 1వ తరగతి చూస్తూ ఉన్నాము. ఈ పాఠం నేర్చుకున్న తర్వాత మీరు ప్రాథమిక అవసరాలను పట్టి చేస్తారు. లో గల పిల్లలు ఏం చేస్తున్నారో చెప్పండి. ఒక తిండి తింటూ టిఫిన్ చేస్తూ ఉన్నారు, బట్టలు వేసుకుంటూ ఉన్నారు, తర్వాత వచ్చేసి పాట పాడుతూ ఉన్నారు, తర్వాత బడికి వెళ్తూ నీళ్లు తాగుతున్నారు, విసురుకుంటూ ఉన్నారు. తినటము, పాట పాడటము, బట్టలు వేసుకోవడము, నీళ్లు త్రాగడము, బడికి వెళ్ళుట, విసనకర్రతో విసురుకున్నట. క్రింది వస్తువుల చిత్రాలు ఉన్నాయి. మీకు కావలసిన వస్తువులకు గీతలు గీయండి. మనకు అవసరము నీళ్లు తాగేదానికి కుర్చీ అవసరము, కూర్చునేదానికి వాచ్ మనకు అవసరము, టైం తెలుసుకునేదానికి బూట్లు అవసరము, మనము బడికి వెళ్ళేదానికి బట్టలు అవసరము, స్కూల్కి వెళ్ళేదానికి యూనిఫాము, పుస్తకాలు అవసరము, తర్వాత బట్టలు, పొడి బట్టలు అవసరము, ఆహారం అవసరము, పెన్సిల్ అవసరము. సో ఇక్కడ ఇచ్చినటువంటివన్నీ మనకు అవసరం అనమాట. కుండ, నీళ్లు, కుర్చీ, వాచ్, బూట్లు, బల్ల, పుస్తకాలు, బట్టలు, భోజనము, పెన్సిలు. ఆకలి వేస్తుంది, భోంచేస్తామా? దప్పిక త్రాగడానికి నీళ్లు కావాలి. ఇక్కడ వాన మొదలైంది, ఇంటికి వెళ్దాము. ఇంటికి వెళ్తే మనము రక్షణ అన్నమాట. మనకు బట్టలు అనేటువంటిది ఎందుకు అవసరము? చలి, వాన, గాలి, ఎండ తప్పించుకునే దానికోసము బట్టలు అనేటువంటిది మనకు ముఖ్యంగా అవసరం అనమాట. ఊపిరి పీల్చుకునే దానికోసము శ్వాస అనేటువంటి అవసరము, గాలి కావాలి కదా. కాబట్టి అందరికీ గాలి, నీరు, ఆహారము, బట్టలు, ఇల్లు కానే కావాలి. ఇవి మన ప్రాథమిక అవసరాలు. ప్రతి ఒక్కరికి గాలి, నీరు, ఆహారము, బట్టలు అనేటువంటిది ముఖ్యమైన, ఇల్లు అనేటువంటిది ముఖ్యమైనటువంటి అవసరాలు. ఇక్కడ చూడండి, ఆవు గడ్డి మేస్తుంది, ఏనుగు చెరకు, తర్వాత వచ్చేసి ఆకుల్ని తింటుంది, తర్వాత వచ్చేసి బర్రె గడ్డి మేస్తుంది, గుర్రము గడ్డి మేస్తూ, మేకలు, తర్వాత వచ్చేసి కుక్క ఏదో తింటూ ఉన్నది. జంతువులకు కూడా ఏం కావాలి? గాలి అవసరము, నీరు అవసరము, మరియు ఆహారం అనేటువంటి అవసరము. అదే విధంగా మనకు వచ్చేసి మొక్కలు ఉన్నాయి కదా, మొక్కలకు కూడా ప్రాణం ఉంటుంది. మొక్కలకు కూడా గాలి, నీరు మరియు ఆహారం అనేటువంటిది అవసరము. అవి ఆహారం ఏం తీసుకుంటాయి? మనం ఎక్కువగా వచ్చేసి నీటిని తీసుకుంటుంది అనమాట. ఇక్కడ గీత గీసి మనం వచ్చేసి రంగులు అనేటువంటిది వేయండి. ఆకలి వేస్తే మనము భోంచేస్తాము అంటే భోజనం చేస్తాము. దప్పిక త్రాగడానికి నీళ్లు కావాలి, నీరు అనేటువంటిది అవసరము. వాన మొదలైంది, ఇంటికి వెళ్దాము అంటే ఇల్లు అనేటువంటి అవసరము. చలి, వాన, గాలి, ఎండ నుంచి తప్పించుకునే దానికోసము బట్టలు కావాలి. సో బట్టలు అనేటువంటి అవసరము. దీర్ఘ చతురస్రాకారంగా ఒక బొమ్మని గీయండి, ఇల్లు బొమ్మని గీయండి, రంగులు వేయండి. దానికి క్రింది చిత్రాలు చూసి సరైనటువంటి వాటికి టిక్ అనేటువంటి వేయండి. ఇక్కడ నేను త్రాగే నీరు వచ్చేసి స్వచ్ఛమైనటువంటి నీరుగా ఉండాలన్నమాట. పక్కన ఉన్నటువంటిది ఫస్ట్ ఉన్నటువంటిది టిక్ పెట్టండి. ఇది వచ్చేసి తప్పు అనమాట, ఎందుకంటే మురికి నీరుగా ఉంది. తర్వాత నేను తినే తిండి వచ్చేసి ఈగలు వాలిందై ఉండాలి, కాదు, తప్పు. తర్వాత వచ్చేసి మూత వేసినటువంటి వాటికే ఉండాలి, రైట్ అనమాట. నేను ఉండే ఇల్లు వచ్చేసి నీట్గా ఉండాలి, శుభ్రంగా ఉండాలన్నమాట, మురికిగా ఉండకూడదు. ఇటు సైడ్ ఉండేది ధరించేటువంటి బట్టలు మురికిగా ఉండకూడదు, శుభ్రంగా ఉండాలి.